నెల్లూరులోని మాధవ్ ఈవెంట్స్ కార్యాలయంలో డాన్సర్ కరిముల జన్మదిన వేడుకలను మాధవ్ ఈవెంట్స్ అధినేత మాధవ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్స్ సభ్యులు డాన్సర్ల సమక్షంలో కరిముల్ల చేత కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే కరిముల్లా అంటూ సంబరాలు చేసుకున్నారు. కరిముల్లాని నిర్వాహకులు శాల్వాతో సత్కరించారు. అనంతరం మాధవ్ ఈవెంట్స్ అధినేత మాధవ్ మీడియాతో మాట్లాడారు. ముందుగా కరిముల్లా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనింకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. డాన్సర్ కరిముల్లా పలువురు ఈవెంట్స్ సభ్యులు ప్రసంగించారు. మీడియా మిత్రులకి మా ధన్యవాదాలు మా మాధవ్ తరపు నుంచి. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం దేనికంటే ముందుగా మా కరిముల్లా ఎన్నో సంవత్సరాలు నా మిత్రుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాడు. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షల్లో ఈరోజు చాలామంది మన నెల్లూరు నుంచి సీతారామ కంపెనీకి మన ముందుగా కరిముల్లా గారు, అలాగే కవిత గారు, అలాగే మన చిన్ను ఎంతో పేరు తీసుకొచ్చారు. ముందుగా వారికి మా నెల్లూరు జిల్లా ప్రజల తరపున అలాగే మా మాధవ్ తరపున థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే మన నెల్లూరులో చాలామంది డ్యాన్స్ కళాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతోమంది ముందుకు రావాలని మనసుతో కోరుకుంటున్నాను. అలాగే డ్యాన్స్ అంటే ఏదో చులకనకు భావం అందరికీ ఉంది, కానీ ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి డ్యాన్స్ నేర్చుకొని మేమందరూ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నామండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అలాగే మాకు ఒక ఈవెంట్స్ ఇచ్చినటువంటి ఉభయకర్తలకు కూడా పేరు పేరున మా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా నాకు చక్కటి అవకాశాలు ఇస్తున్నారు. ఎందువల్ల అంటే ఈరోజు ఈ యొక్క టీం నా ఆడపిల్లలు కానీ బాయ్స్ కానీ కష్టపడి ప్రాక్టీస్ చేసి మేము స్టేజ్ మీద చేస్తున్నాను. ముందుగా వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా నా మిత్రుడు కరిముల్లా నా బెస్ట్ ఫ్రెండ్ అనకంటే నా బ్రదర్ లాంటి వాడు. ముఖ్యంగా నాకు ఎప్పుడు తోడునీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా టీం ఎప్పుడు నా తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే కరిముల్లా. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు నా నమస్కారం అండి. సో ఈరోజు నేను కూడా ఊహించలేదు. నా ఫ్రెండ్ కంటే ఇంకా చాలా ఎక్కువ, అందుకంటే వేరే వర్డ్స్ లేవు. నా యొక్క పుట్టినరోజుని ఇలా ఈరోజు ఇక్కడ క్రియేట్ చేయడం నాకు చాలా ఆనందంగా వేసింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున నెల్లూరుకి అంటే మా వంతు సాయంగా ఏదో పేరు తీసుకొచ్చాను మా ఫ్రెండ్ అంటున్నాడు. కాకపోతే మాకంటే ఇంకా ముందుగా మా నెల్లూరుకి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా స్వర్గస్థులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ జానీ మాస్టర్ గారు మన నెల్లూరుకి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చారు. సో అలాగే మా వంతుగా ఇంకా చాలామంది సీనియర్స్ ఉన్నారు. మన సినీ ఇండస్ట్రీకి వెళ్ళి నెల్లూరు నుంచి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చి ఇప్పుడున్న సోషల్ మీడియా తరఫున చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మా వంతు కృషిగా నేను, అలాగే నా తర్వాత మన కవిత, నెక్స్ట్ అలాగే చిన్ను, ఇంకా రాబోయే రోజుల్లో కూడా కళ అనేది ఎక్కడ అంతరించిపోకుండా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రన్ చేసి ఇంకా కొత్త వరవళ్ళు నేర్పించి వాళ్ళని మీడియా రంగానికి తీసుకెళ్ళి టీవీ షోస్ ద్వారా వాళ్ళ చేత పర్ఫార్మెన్స్లు ఇప్పించి ఆ విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం డాన్స్ ఇన్స్టిట్యూట్స్లో చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, చాలా అఫిషియల్గా ఎలాంటి చులకన భావం లేకుండా ఇక్కడ నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. అందులో మన మాధవ్ ఈవెంట్స్ ఈ యొక్క స్టూడియోలో క్లాసికల్ టీచర్గా లిఖిత గారు ఉన్నారు ఇక్కడే, అలాగే సంగీత గురువులుగా హరి గారు ఉన్నారు ఇక్కడే. సో వారు శిక్షణలో ఇక్కడ చాలామంది శిక్షణ పొందుతున్నారు. ఈ విధంగా నేను ఈరోజు నాకు ఇంత గుర్తింపు ఇక్కడికి రావడానికి కారణం నా నెల్లూరు ప్రజలు, వాళ్ళ ఆశీర్వాదం, అలాగే మా పత్రిక సోదరులు, వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేమైతే లేము ఇక్కడ. ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి. ఈ రోజున నేను ఇంత ముందుకు రావడానికి కారణం నా టీం వర్క్ అండి. నా బాయ్స్ ప్రతి ఒక్కరు, బాల, శ్యామ్, షాకీర్, సీను, అలాగే ఉన్న ఇక్కడ రాయేష్, అనిల్, ప్రతి ఒక్కరు, సాయి, ప్రతి ఒక్కరు, అలాగే నా తోటి సోదరులు వీళ్ళందరూ నా చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, అక్క లాంటి వాళ్ళు. సో నా టీం వీళ్ళ సపోర్ట్ ఎప్పుడు నాకుంది. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి, నా నెల్లూరు వాస్తవులందరికీ, అలాగే ప్రజలందరికీ ఈరోజు 2 రాష్ట్రాల్లో ఒక జూనియర్ చిరంజీవి అంటే కరిముల్లా అని గుర్తింపు, నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే కారణం ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ వల్లే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని ఫీల్ అవుతున్నాను. దాంట్లో ముఖ్య భాగంగా నన్ను ఈరోజు ఇలా మీ ముందుకు తీసుకొని వచ్చి ఇలా ఇంకా పరిచయం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నాకు బెస్ట్ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసే మొదటి వ్యక్తి నా ఫ్రెండ్ మాధవ్. థ్యాంక్ యూ బావా, ఎప్పుడు నీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. సో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నా నమస్కారాలు అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా. ఈరోజు కరిముల్లా అనే బర్త్డే సందర్భంగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మాకు సన్మానం చేసిన ముందుగా మాధవ్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి.
ఎందుకంటే మాధవ్ అన్న వీడియోస్ పెట్టడం వల్లే మేము అక్కడి దాకా రీచ్ అయ్యాం. నేనే కాదు, చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆడియన్స్ సపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెల్లూరు నాకు పేరు తెచ్చింది. నేను నెల్లూరుకు పేరు తేలేదండి, నేను నెల్లూరుకు వచ్చిన తర్వాత నాకు పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ వైజాగ్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళకి మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నన్ను ఇక్కడికి పిలిచి మీడియా ముందు మాట్లాడించడానికి మొదటి కారణం మాధవన్నకి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నెల్లూరులో నాకు అందరూ చాలా సపోర్ట్ చేశారు. మేము అక్కడి వరకు వెళ్ళాము అంటే దానికి కారణం మా నెల్లూరులో ఉన్నటువంటి అందరు ఆర్గనైజర్ల వల్లే. అలాగే మా మాస్టర్ కర్ముల అన్న మాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటూ మాకు వెళ్ళేటప్పుడు ధైర్యం చెప్పి మేము అక్కడికి వెళ్ళి వచ్చినాక మాకు ఇంత మంచి సపోర్ట్గా ఉన్నటువంటి కర్ముల అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మీరందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.